కరీంనగర్ కిమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో హ్యాపీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ సరస్వతి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాల్ని అందజేశారు. మీరంతా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. ఈరోజు కిమ్స్ కాలేజ్లో నిజంగా కూడా గ్రాడ్యుయేట్ ఉత్సవం అనేది చాలా ఆనందంగా సంబరంగా చెప్పుకో జరిగింది. ఇలా విద్యార్థుల ముఖాలు చూస్తే ఒక ఆనందాన్ని కనబడుతుంది. మేము చాలా గొప్పగా ఈ కాలేజీకి వెళ్ళి చదివి ఈ కాలేజ్ నుండి గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకోవడం, రేపటి నుండి నిత్య జీవితంలో అడుగు పెడుతున్నామనే ఒక ఆనందాన్ని వాళ్ళ కళ్ళలో చూడడం జరిగింది. ఏదేమైనా ఇది 6వసారి ఈ కళాశాలను ఈ కాలేజీ నుండి ఈ పట్టాలు ఇవ్వడం అనేది. గ్రాడ్యుయేట్ పట్టాల్లో వాళ్ళు నిజంగా కూడా అంటే ఎంతమంది ఈ కాలేజీకి వెళ్ళి దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయినారు. కిమ్స్ కాలేజ్ ఇంతమంది గ్రాడ్యుయేట్లను తయారు చేసి 6 సంవత్సరాలలో వివిధ దేశాలకు పంపడం కూడా జరిగింది. నిజంగా నేను మేనేజ్మెంట్ను పూర్తి స్థాయిలో అభినందిస్తున్నా. ఇంకా కొన్ని కోర్సులు, కొత్త కోర్సులు కూడా వారు వాళ్ళ కళాశాలలో స్థాపించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇంకా ఈ కాలేజీకు మంచి పేరు రావాలి. ఏ రకమైన విద్యార్థులు పేరు తీసుకొచ్చారో ఇంకా ముందు నేను హైదరాబాద్ లాస్ట్ 2 months బ్యాక్ వెళ్ళినప్పుడు ఐ విజిటెడ్ సమ్ ఆఫ్ ద 5-star హోటల్స్ లైక్ వెస్ట్రిన్, మ్యారియట్, లీ మెరిడియన్ ఇట్లాంటి చాలా రకరకాల హోటల్స్ విజిట్ చేసినప్పుడు ఎక్కడ చూసినా, ఏ హోటల్లో చూసినా కూడా మన వాళ్ళు అట్లీస్ట్ 5 to 10 members ఆల్రెడీ వర్క్ చేయడం లేదు. అట్లీస్ట్ 5 to 10 people. సో ఇంకా ఫ్యూచర్ వచ్చే 2-3 years లోపల నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, మనకి బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, గోవాలో కానీ, లైక్ అదర్ కంట్రీస్ చూసుకుంటే ఈవెన్ అదర్ కంట్రీస్లో కూడా మన కిమ్స్ కాలేజ్ పేరు మారిపోతుంది హోటల్ మేనేజ్మెంట్. సో అంత ఆపర్చునిటీ ఉంది మనకి. ఈ కోర్స్ చూసుకుంటే చాలా మంది ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు అరే దీనిలో కోర్సులో రాణించగలుగుతామా, చేయగలుగుతామా, జాబ్ వస్తుందా